సో కమింగ్ టు ద టాపిక్. సో మొన్న మనం VMware బేసిక్ ఫండమెంటల్ గురించి చెప్పుకున్నాం కదా. సో అవునండి. ఇప్పుడు ఆ టాపిక్లో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏమంటే ESXi. సో మన ESXi గురించి చెప్పుకుందాం. సో ESXi అనేది ప్రజెంట్ ఇప్పుడు నేను ల్యాబ్ ఎన్విరాన్మెంట్లో ఎలా చేసుకున్నానంటే, సో మల్టీ ఆపరేటింగ్ సిస్టమ్స్ లాగా, అంటే నా బేస్ మిషన్లో విండోస్ ఉంది, విండోస్ మీద VMware వేసి దానిలో ESXi అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను. దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ డబల్ లేయర్ మెకానిజం. ఓకే. కానీ మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చేటప్పటికి ఏ రకంగా ఉంటుంది, మన హార్డ్ డిస్క్ అంటే డైరెక్ట్గా మన ల్యాప్టాప్ మీద ఇంకా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు. డైరెక్ట్గా మనకి ఏది ఉంటుంది, ESXi హైపర్వైజర్ ఆపరేటింగ్ సిస్టమే డైరెక్ట్గా ఇన్స్టాల్ చేస్తారు. ఓకే. సో ఈ ప్రాసెస్ అనేది మొత్తం అంతా మనకు VMware టీం వాళ్ళు ఇన్స్టలేషన్ చేసుకుంటారు. దీనికంటూ వెరీ లాంగ్ కెపాసిటీ ఉండాలి, మినిమం 32 GB ఉండాలి, 16 GB ర్యామ్ ఉండాలి. దట్ ఈస్ అ మినిమం వాల్యూస్. ఓకే. సో డబల్ ద వాల్యూస్ అనేది ఉండాలన్నమాట, అప్పటికే చాలా స్లోగా ఉంటుంది. సో ESXiకి ఈ యప్. రకంగా ఒక IP అడ్రస్ అనేది ఉంటుంది. ఈ IP అడ్రస్ ద్వారా మనం లాగిన్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద వ్యూ. బట్ జస్ట్ ఇది నాలెడ్జ్ కోసమే, ఇది మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మనం చేయము, బట్ ఎలాగ ఉంటుందనేది సెటప్ చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఓకే. ఆఫ్ యువర్ ఫిజికల్ సర్వర్. మీ ఫిజికల్ సర్వర్ నుంచి మనకి ఎంత కెపాసిటీ అనేది అలొకేట్ అయ్యేది అని చెప్పేదే ఈ పర్టికులర్ కాంపోనెంట్, లైక్ CPU, మెమరీ అండ్ స్టోరేజ్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, మొన్న మీకు చెప్పినప్పుడు ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దెర్ ఈజ్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ కాల్డ్ డేటా స్టోర్. సో ఇది మన ఫిజికల్ అయితే దాని మీద మనం ఏం చేస్తాము, ఓకే, మన హైపర్వైజరు అండ్ సర్వర్స్ అనేవి ఈ రకంగా ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఇక్కడ పర్టికులర్గా ఈ హైపర్వైజర్లో ఒక కాంపోనెంట్ లేక ఒక హార్డ్ డిస్క్ అనేది ఎగ్జిస్టింగ్ ఉంటుంది. దీన్నే మనము డేటా స్టోర్ అంటాం అనమాట. ఈ డేటా స్టోర్ ఈజ్ నథింగ్ బట్, సింప్లీ చెప్పాలంటే, వర్చువల్ హార్డ్ డిస్క్. సో హౌ మచ్ ఆఫ్ ద కెపాసిటీ నేను ఇక్కడ అలొకేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ నౌ ఇట్ ఈజ్ ఏ 500 GB అనుకుంటే నా హార్డ్ డిస్క్, ఒరిజినల్ హార్డ్ డిస్క్. ఈ డేటా స్టోర్కి నేను ఏం చేశాను, ఓకే, ఒక 200 GB అనేది అలొకేట్ చేస్తాను. సింప్లీ లేక వాల్యూమ్ గ్రూప్ లాగా. మనం వాల్యూమ్ గ్రూప్లో ఏం చేస్తాము, మీ టీవీస్ అనేది ఎంత సైజు ఉన్నా కూడా వాల్యూమ్ గ్రూప్ అలొకేట్ చేసిన తర్వాత LV అనేది మీకు కావాల్సిన కాంపోనెంటే మీరు క్రియేట్ చేసుకుంటారు, రైట్? ఓకే. సో ఇక్కడ కూడా ఏం చేస్తాము, ద కెపాసిటీ వీఆర్ గోయింగ్ టు బి అవును. అలొకేటెడ్. సో ఇక్కడ అలొకేట్ చేసిన తర్వాత, సో దీని మీద మనము ఈ పర్టికులర్ సర్వర్స్ అన్నిటికీ, ఈ సర్వర్ అన్నిటికీ కూడా డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఇక్కడ నుంచే జరుగుతుంది. మీన్స్ వాట్ ఎవర్ యు ఆర్ స్టోరింగ్ ద డేటా, యూ కెన్ సీ దట్ హియర్ దిస్ ఇస్ అ స్టోరేజ్. ఈ స్టోరేజ్లో ఐ హ్యావ్ వన్ డేటా స్టోర్, దాని కెపాసిటీ వచ్చి 300 GB. ఓకే. దిస్ ఇస్ ద టోటలింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్టికులర్ స్టోరేజ్లోనే మనకి మొత్తం సర్వర్కి సంబంధించిన డేటా అంతా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆ సర్వర్కి సంబంధించిన ఏమైనా స్నాప్షాట్స్ తీసుకున్నా, ఆ సర్వర్కి సంబంధించిన ఏమైనా బ్యాకప్ ఫైల్స్ అయినా, కాన్ఫిగరేషన్ ఫైల్స్ అయినా, ఆ సర్వర్కి సంబంధించిన లాగ్ ఫైల్స్ అయినా, ఓకే, ఎనీథింగ్ అబౌట్ ద పర్టికులర్ సర్వర్స్, ప్రతిదీ కూడా ఇక్కడే స్టోర్ అవుతుంది. ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ యువర్ హార్డ్ డిస్క్, మీ హార్డ్ డిస్క్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైనా మీరు హ్యాండిల్ చేసినప్పుడు ఒక్కోసారి డేటా స్టోర్లో కెపాసిటీ లేదు అంటారు VMware టీం వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, జనరలైజ్డ్ ఆపరేషన్ అప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, మనం సర్వర్స్కి కెపాసిటీ పెంచుతున్నప్పుడు ఈ డేటా స్టోర్లో కూడా మనకి స్పేస్ అనేది అయిపోతుంది. ఈ స్పేస్ పెంచాలి అంటే అగైన్ దే నీడ్ టు పుల్ అప్ ద మెమరీ ఫ్రమ్ ద బేస్ మిషన్ నుంచి ఇక్కడ పుల్ అప్ చేసి అగైన్ దీని నుంచి అకామిడేట్ అనేది చేస్తారు. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ నేచర్. సో దిస్ ఈస్ ద గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆఫ్ ESXi. సో నేను యూజ్ చేసేది 6.x వర్షన్. సో ఇక్కడ హోస్ట్ ఈజ్ రిప్రజెంటింగ్ ఆఫ్ మీ ఫిజికల్ సర్వర్.
మీ ఫిజికల్ సర్వర్ యొక్క రిప్రజెంటేషన్ అనేది చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ యువర్ సర్వర్. ఇక్కడ మనకు హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ద హార్డ్వేర్ ఏంటి అనేది ఉంటుంది. దిస్ అబౌట్ ద స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్, నథింగ్ బట్ ఎంత కన్జంప్షన్ అయింది ఏంటి అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కాంపోనెంట్ ఆఫ్ లైక్ సీరియల్ నెంబర్ కానీ లేకపోతే అసెట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ సో ఇక్కడ మేజర్గా మనకు లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి వీ హ్యావ్ 3 types ఆఫ్ ద కాంపోనెంట్స్. వన్ ఈజ్ దట్ వర్చువల్ మెషిన్స్, స్టోరేజ్, నెట్వర్క్. వర్చువల్ మెషిన్ ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ వర్చువల్ సర్వర్స్. సో లాస్ట్ టైం నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను ఏం చెప్పాను, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ VMware ఎన్విరాన్మెంట్ మీద ఓకే ఒక ESXi అనేది క్రియేట్ చేసుకుంటాము. ఆ ESXiలో వీఆర్ క్రియేటింగ్ ద క్లస్టర్స్ ఆర్ డేటా సెంటర్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాము అని చెప్పాము. ఓకే, సో ESXi అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ ద కామన్ ప్లాట్ఫామ్. అంటే ప్రతి ఒక్కరికి కూడా యాక్సెస్ ఉన్నట్టు. సింపుల్గా జస్ట్ వన్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. లెట్ ఇట్ బి మీ ఎన్విరాన్మెంట్లో యూ హ్యావ్ ఏ ప్రొడక్షన్, నాన్ ప్రాడ్, డెవ్ అనే 3 ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో షిఫ్ట్లో ఒక జూనియర్ ఉన్నాడు. సో యూ గాట్ అలర్ట్ ఫర్ దట్ వన్ ఆఫ్ ద సర్వర్ డౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్కి ఎలా ఉందంటే నేమ్ కన్వెన్షను లెట్ ఇట్ బి యాప్ హైఫన్ ప్రాడ్, లేకపోతే యాప్ హైఫన్ ప్రాడ్ హైఫన్ APP1 అని ఉంది. నాన్ ప్రాడ్కి వచ్చి యాప్ ఓకే నాన్ ప్రాడ్ హైఫన్ APP1 అని ఉంది. డెవ్కి వచ్చి సేమ్ థింగ్ యాప్ హైఫన్ డెవ్ హైఫన్ APP1 అని ఉంది. సో కన్ఫ్యూజ్లో చూసినప్పుడు ఏమైంది, సో నాకు అలర్ట్ వచ్చినప్పుడు ఓకే ESXi ఈజ్ అ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్టే అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ప్రొడక్షన్ అయినా నాన్ ప్రొడక్షన్ అయినా డెవ్ అయినా ఎవరైనా కూడా ఈ పర్టికులర్ ప్లేస్లోకి వచ్చి సెర్చ్ చేస్తారు. ఈ పర్టికులర్ ప్లేస్లోకి వచ్చి సెర్చ్ చేసి ఆ పర్టికులర్ సర్వర్ యొక్క స్టేటస్ ఏంటి లేకపోతే ఏమైనా మోడిఫికేషన్స్ అనేవి చేస్తారు. సో ఇక్కడ వన్ ఆఫ్ ద కామన్ ప్రాబ్లం ఏంటి, ఎవ్రీవన్ యూజింగ్ ద రూట్ క్రెడెన్షియల్స్. సెకండరీ థింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎన్విరాన్మెంట్లో ప్రొడక్షన్తో పాటు నాన్ ప్రొడక్షన్ సర్వర్స్ కూడా ఉన్నాయి. సో నీకు వచ్చినప్పుడు నీ సర్వర్తో కాకుండా నువ్వు పొరపాటున వేరే సర్వర్తో ఇంటరాక్ట్ అయితే లేకపోతే ఏదైనా ఒక మాన్యువల్ మిస్టేక్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు డిలీట్ ద వన్ సర్వర్ బై యాక్సిడెంటలీ యూ ఇన్స్టెడ్ ఆఫ్ డిలీటెడ్ యూ పవర్ ఆన్ ఆర్ అయితే మోడిఫికేషన్ చేశారు. సో దిస్ విల్ బీ ఎఫెక్టింగ్ ఆన్ అదర్ సర్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారు, APP1తో కానీ లేకపోతే ప్రాడ్తో కానీ సెర్చ్ చేశారు. ప్రాడ్తో సెర్చ్ చేసినప్పుడు ఏమైంది, ఇది రిఫ్లెక్ట్ అయింది, ఇది కూడా రిఫ్లెక్ట్ అయింది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు మాడిఫై చేయాలనుకోండి, కానీ యాక్సిడెంటల్లీ మీరు ఏం చేశారు, రెండింటిని రిమూవ్ చేయడమో మాడిఫై చేయడమో చేశారు. ఇట్స్ గోయింగ్ టు బి ప్రొడక్షన్ లాస్. అంటే ఎవరు మెజారిటీ ఆఫ్ ఉన్నారో వాళ్ళు కాకుండా అందరూ కామన్గా యాక్సెస్ చేయడం వల్ల దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ వస్తాయి. సో అందుకోసమే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తారంటే ప్రాడ్కి సెపరేట్ డేటా సెంటర్, నాన్ ప్రాడ్కి సెపరేట్, డెవ్కి సెపరేట్ అని ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు, బ్యాంక్ వెళ్ళినప్పుడు అందరూ ఒక దగ్గర కూర్చున్నారు, లేకపోతే దే డిడ్ నాట్ డిస్ప్లే ద నేమ్ బోర్డ్స్. అంటే ఎవరు మేనేజరు, ఎవరు క్యాషియరు, ఎవరు హెల్ప్ డెస్క్, ఎవరు సపోర్టు, ఎవరు లోన్స్ అనేది డిస్ప్లే లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ వెంట్ ఫర్ ద లోన్, ఒక లోన్ లేకపోతే ఒక అకౌంట్ పర్పస్ కోసమో మీరు వెళ్ళారు. సో యు ఆర్ డిస్టర్బింగ్ ఎవ్రీ వన్ రైట్, బికాస్ యు ఆర్ నాట్ గెటింగ్ ద క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఎ వేస్టేజ్ ఆఫ్ థింగ్స్ అన్నారు. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు, అక్కడ నేమ్ బోర్డ్ పెట్టుకుంటారు. సో నేను క్యాషియర్ని ఓన్లీ క్యాషియర్ డీల్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ద టేకింగ్ కేర్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ, నేను మేనేజ్మెంట్ యాక్టివిటీసే చేస్తాను. సో అప్పుడు మీరు ఏమవుతారు, ఓకే
సో నాకు కావాల్సిన హెల్ప్ డెస్క్ అంటే హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. డిక్లరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అట్ ద ఎస్పెషలీ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో మనం ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏం చేసాము, ద సర్వర్ వాట్ ఎవర్ వీ క్రియేటెడ్ ఇట్ ఈజ్ ఇన్ టు ద పర్టికులర్లీ ఎగ్జిస్టెడ్. సో అందుకే మనం ఏం చేస్తాము, డీసీస్ అనేవి క్రియేట్ చేస్తాము. డీసీస్ అగైన్ వీఆర్ క్రియేటింగ్ ఇన్ టు ద ఈ రకంగానే క్రియేట్ చేస్తాము. మళ్ళీ దాన్ని ఒక సర్వర్ కింద క్రియేట్ చేసి అది మనం బయట అనేది యాక్సెస్ చేస్తాము. సో ఈ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా నార్మల్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, మన హైపర్వైజర్. సో మనము హైపర్వైజర్ బ్రాడ్కామ్లో నుంచే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇదొకటి. అండ్ స్టోరేజ్ ఈజ్ అ రెప్లికేషన్ ఆఫ్ యువర్ డేటా, స్టోరేజ్కి సంబంధించినది. నెట్వర్క్ ఈజ్ అ రెప్లికేషన్ ఆఫ్ మీ నెట్వర్క్ సంబంధించినది, వర్చువల్ నెట్వర్క్, వీలాన్, ఆల్ నెట్వర్క్ రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. సో మనకి వ్యూ అనేది ఏ రకంగా ఉంటుంది అంటే ద వ్యూ విల్ బీ లుకింగ్ లైక్ దిస్. సో మనకు వీస్పియర్ లాగిన్ కూడా ఈ రకంగానే ఉంటుంది. ఓకే, 10 డాట్ ఒక పర్టికులర్ ఐపీతో కానీ అలా లాగిన్ అవుతాము. సో దిస్ ఈజ్ యువర్ వ్యూ విల్ బీ లుకింగ్ లైక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్, దానిలో ఒక క్లస్టర్ అనేది క్రియేట్ చేసుకుంటాము. అండ్ హియర్ యు ఆర్ డిప్లాయింగ్ ద సర్వర్స్ అనేవి డిప్లాయ్ చేస్తాము. ఏదైనా ఒక పర్టికులర్ సర్వర్కి ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద క్లోన్, యూ కెన్ సీ దట్ నంబర్ ఆఫ్ ఆప్షన్ లైక్ ఏ క్లోన్ టు ద వర్చువల్ మిషన్, క్లోన్ టు ద టెంప్లేట్, క్లోన్ యాజ్ ఏ టెంప్లేట్ లైబ్రరీ. ఈ రకంగా మల్టిపుల్ ఆప్షన్స్ మనకు వస్తాయి. ఆ రకంగానే టెంప్లేట్ని మనం కన్వర్ట్ చేయాలన్నా కూడా వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు ద మేక్ ఇట్ యాజ్ ఏ పర్మనెంట్. సో ఈ కన్వర్ట్ చేసిన టెంప్లేట్ని వర్చువల్ మిషన్లా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో దీస్ యాక్టివిటీస్ అన్నీ చేసేది VMware టీమ్, మనం చేయము. ఎందుకంటే ఫస్ట్ మనకి కన్సోల్కి యాక్సెస్ ఉండదు. మనకి కన్సోల్ యాక్సెస్లో ఏముంటుంది, ఇక్కడ సర్వర్ నేమ్తో సెర్చ్ చేస్తాము, డైరెక్ట్గా లాగిన్ అవుతాము, అంతే. ఈ 2 యాక్టివిటీస్ మాత్రమే చేస్తాం మనము. వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. బట్ రియల్ టైంలో ఏంటి అంటే మనకు ఆ నాలెడ్జ్ ఉండడం వల్ల ప్లస్ అవుతుంది, అందుకోసం అంతే. ఓకే, సో ఇక్కడ టెంప్లేట్ అనేది వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద టెంప్లేట్ అంటే ఏమైనా ఐడియా ఉందా? వాట్ ఈజ్ ద టెంప్లేట్? అంటే సేమ్ స్ట్రక్చర్ సేమ్ డీటెయిల్స్ ఉంటాయండి, బట్ ఇన్సైడ్ అంటే ఐపీ అడ్రస్లో చేంజ్ అవడం డిఫరెంట్ ఉంటుంది. టేబుల్లో సేమ్ కాలమ్ నేమ్స్, ఫీల్డ్ నేమ్స్ ఉన్నట్టు. ఎనీ పర్టికులర్ స్ట్రక్చర్ కాంపోనెంట్ మనము దాన్ని ఒక మార్క్గా తీసుకోవాలి. అంటే నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి దాన్ని వన్ ఆఫ్ ద రోల్ మోడల్లా తీసుకోవడం. సో అదే స్టెప్స్ని మనము రిపీటెడ్ యాక్టివిటీస్కి యూజ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 200 సర్వర్స్ 1 సర్వర్ మీరు ప్రాపర్గా బిల్డప్ చేశారు, దాన్ని క్లోన్ చేసుకున్నారు, దాన్ని ఒక టెంప్లెట్గా తీసుకొని నెక్స్ట్ టైం ఈ 199 సర్వర్స్లో మీరు ఏం చేస్తారు, సేమ్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని మనం పికప్ చేసుకొని ఇన్స్టలేషన్ అని చేస్తాం. సో దిస్ ఇస్ ఈ రకంగా మనం ఇన్స్టలేషన్ చేయడం వల్ల మనకి అన్నెసెసర్లీ హెక్టిక్స్ అనేవి పోతాయి. ఎందుకంటే ద ప్రాపర్ ఫైల్ ఫార్మాట్, ఇన్స్టలేషను, ఎగ్జిక్యూషను, డిప్లాయ్మెంట్స్, ఆర్కిటెక్చరల్ చేంజెస్, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా వన్ షాట్లో వెళ్ళిపోతాయి. సో ఓన్లీ నువ్వు చేయాల్సింది ఏంటి, మేబీ రీనేమింగ్ ఆఫ్ కన్వెన్షన్స్, అంటే సర్వర్ నేమ్ మార్చుకోవడం, అప్లికేషన్ మార్చుకోవడము, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయడం మాత్రమే జరుగుతుంది. మీన్స్ ఎవ్రీథింగ్ యూ ప్రాపర్లీ డిప్లాయిడ్ అండ్ యు ఆర్ రెడీ విత్ ద స్టేట్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ లెస్ టైం. చాలా తక్కువ టైంలో నువ్వు స్పెండ్ అనేది చేయొచ్చు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్. అండ్ ద సెకండరీ థింగ్ ఇస్ దట్ మామూలుగా ఈ రకంగా డేటా సెంటర్స్ ఉంటాయి. డేటా సెంటర్స్ అనేవి సో దే ఆర్ క్రియేటింగ్, ఎస్పెషల్లీ ఇది ఆర్కిటెక్చర్ లెవెల్లో క్రియేట్ చేస్తారు, నాట్ ఇంజనీర్ లెవెల్లో కూడా కాదు. ఎందుకంటే డేటా సెంటర్ ఈజ్ టోటలీ డిపెండింగ్ అపాన్, దానికంటూ మళ్ళీ స్పెషల్ లైసెన్సింగ్ ఉంటుంది, దానికంటూ స్పెషల్గా ఒక అప్రూవల్ మెకానిజం ఉంటుంది. ఎందుకంటే దే నీడ్ టు కీప్ ద డిఆర్ యాక్టివిటీస్, ఏదైనా డిజాస్టర్ రికవరీస్ కానీ ఏదైనా ఇష్యూస్ అయినా కూడా వాళ్ళు చూసుకునేలాగా ఉంటాయి అన్నమాట. అందుకోసమని సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్, మేజర్లీ దే విల్ లుక్ ఆఫ్టర్ అట్ ద టైమ్ ఆఫ్ రన్నింగ్ టైం. సో ఇదే రకంగా కాకుండా సమ్ ఆఫ్ ద కేసెస్, ఇప్పుడు మనకు
మామూలుగా ఎడిటింగ్ లాగా దీనిలో కూడా దీనికి సంబంధించి స్టోరేజ్, మెమొరీ ఇవన్నీ కూడా మోడిఫికేషన్స్ అనేవి చేస్తుంటారు ఇన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా. సో దిస్ ఈజ్ ఆల్సో కమ్ అక్రాస్. ఇప్పుడు మనం ఏ రకంగా చేస్తామో అదే రకంగానే ఇక్కడ కూడా మనం మోడిఫై చేస్తాం అన్నమాట. సో ఈఎస్ఎక్స్ఏలో ఈ విసిఎస్ఏ అంటే ఎస్పెషల్లీ ఈ డేటా సెంటర్స్ అనేవి ఆర్కిటెక్ట్ అనేవాడు ఇట్లా బిల్డప్ చేసుకుంటాడు. బిల్డప్ చేసిన తర్వాత సో ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ప్రజెంట్ ఇది స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు పుల్ అప్. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమవుతుంది అంటే మనకి మెమరీ కన్జంప్షన్స్. దీనికి మాత్రమే ఒక పర్టికులర్ మెమరీ కెపాసిటీ మినిమం 16 GB ర్యామ్ ఓన్లీ ఫర్ ఒక డేటా సెంటర్కి మినిమం ఉండాలి. 16 GB ర్యామ్ అనేది అంటే ఒక సర్వర్ కంటే ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ఎస్టాబ్లిష్. ఓకే, సో అందుకోసమే మనం ఏం చేస్తామంటే సో మనకి ఇక్కడ గ్రాఫికల్ యూజర్ రాలే, ఇంకా టైం పడుతుంది. సో మనకి ఇక్కడ ఏ రకంగా గ్రాఫికల్ యూజర్ వచ్చిందో VMwareలో, సో మనకి VMwareలో ఏ రకంగా గ్రాఫికల్ యూజర్ వచ్చిందో ఇట్లా ఐపీతో ఈ రకంగా డిస్ప్లే అవ్వాలి. సో దట్ ఈజ్ అ మేజర్ కాంపోనెంట్. ఓకే, సో మీకు VMware పరంగా ఏమైనా చేస్తూ ఉంటారా యాక్టివిటీస్? చేయమండి VMware పరంగా. జస్ట్ లాగిన్ అయ్యి మేము సర్వర్స్ యాక్సెస్ చేస్తాం తప్ప ఓకే, VMware సో మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లకు వచ్చేటప్పుడు కూడా మేజర్లీ అవర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ వెరీ క్లియర్. ఓకే, ఒకటి సర్వర్ యాక్సెసింగ్ అండ్ మేబీ అవసరమైతే రీబూట్ కానీ స్టాప్ కానీ ఓకే, లేకపోతే స్టార్ట్ కానీ లేకపోతే టెర్మినేట్, ఈ యాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాం. సెకండరీ థింగ్ వచ్చి దెర్ ఈజ్ సమ్ ఆఫ్ ద కేసెస్ లాగే ప్రాపర్టీ చేంజెస్ అనేవి చేస్తుంటాం. ప్రాపర్టీ చేంజెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గోయింగ్ టు డూ ద చేంజెస్ ఆఫ్ CPU, మెమరీ. ఓకే, ఏదైనా ఒక పర్టికులర్ సర్వర్కి CPU కానీ మెమరీ కానీ ఏదైనా మార్చడము, ఓకే, లైక్ హార్డ్ కోర్ వాల్యూస్ కానీ, ఈ ప్రాపర్టీ చేంజెస్ అనేవి కూడా మనం చేస్తుంటాము. బట్ దిస్ విల్ బీ గోయింగ్ విత్ స్టాండర్డ్ మెకానిజం, అంటే విత్ చేంజ్ ఆఫ్ అప్రూవల్, విత్ చేంజ్ ఆఫ్ CR యాజ్ పర్ ద ITL ప్రాసెస్ ప్రకారం వెళ్తాం మనం. సో చేంజ్ ఆఫ్ అప్రూవల్తోనే వెళ్తాము. అండ్ సమ్ ఆఫ్ ద కేసెస్ ఏమన్నా డీబగ్గింగ్. సో డీబగ్గింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్వర్ అనేది హంగ్ అయిపోయింది, యువర్ సర్వర్ ఈజ్ హంగ్ ఆర్ లుకింగ్ ఫర్ ద కన్సోల్ ఇష్యూస్. కన్సోల్ ఇష్యూస్ అంటే ఏంటి? FSCకి రన్ చేయడం కానీ, లేకపోతే ఫైల్ సిస్టమ్ హంగ్ అవ్వడం కానీ, లేకపోతే సింగిల్ యూజర్ మోడ్లోకి వెళ్ళి మీరు ఏమైనా పాస్వర్డ్ చేంజ్ చేయడం కానీ, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ పాస్వర్డ్ చేంజెస్ చేయడం కానీ, లేకపోతే డీబగ్గింగ్ వాల్యూస్ ఏమైనా చేంజ్ చేయడం కానీ, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్కి మాత్రమే మనకి యాక్షన్ అనేది ఉంటుంది. సో వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ESXi, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డేటా సెంటర్స్. వీటికి సంబంధించి మనకి యాక్సెస్ అనేది ఉండదు. ఎందుకంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో వెన్ ఎవర్ యు ఆర్ డీలింగ్ విత్ దట్ వన్, ఓకే, వాటికి యాక్సెస్ అనేది దట్ ఈస్ అ టోటలీ సెపరేట్ వింగ్, VMware కంట్రోల్లోనే ఉంటుంది తప్ప మీన్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ ESXiకి నాకు యాక్సెసే ఇవ్వరు. అండ్ వీటికి సంబంధించి నాకు ఎటువంటి ఓకే యాక్సెస్ కానీ లేకపోతే ఏవి కానీ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ పీపుల్ ఆర్ గోయింగ్ విత్ ద నేచర్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో దీంతో పాటు అండ్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్ ఇస్ దట్ ఓకే, మనకు స్నాప్షాట్స్ అండ్ క్లోన్స్. మనకి డే టు డే యాక్టివిటీలో స్నాప్షాట్ అండ్ క్లోన్స్ ఇవి జనరల్గా మనం తీసుకుంటూ ఉంటాము. సో ఎస్పెషలీ వెన్ ఎవర్ డూయింగ్ ద ప్యాచింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఎగ్జిక్యూషన్స్ టైంలో
we are going to deal with this type of the activities. Snapshots and clones అనేవి జనరల్గా తీసుకుంటూ ఉంటాము. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ వర్క్. సో ఇంతకంటే మన VMwareలో బియాండ్ ద లెవెల్ ఏదైనా వెళ్ళామంటే వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ పర్టికులర్ కన్సర్న్ టీమ్స్. ఆ పర్టికులర్ కన్సర్న్ టీమ్స్ అనే మనము డే టు డే వర్క్ చేస్తాం. ఓకే, సో టిల్ హియర్ ఎనీ డౌట్స్? సో ఇది మనం డౌన్లోడ్ చేయాలంటే లైక్ ISO ఇమేజ్ డౌన్లోడ్ చేసినట్టు చేయాలండి ఇది EXE అన్నది. ఈ డౌన్లోడే మీకు 16 GB ఉంటుంది. ఓకే, కొన్ని కంపెనీస్ ఉన్నాయి మనకు సర్వర్ని మనము రెంటల్ బేసిస్ మీద ఇవ్వడానికి. ఓకే, సో వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వాలి, నేను కూడా చూస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఐ నో ద హౌ టు డూ ద ఆల్ ద టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ టు ద VMware. కానీ ఏమంటే ఈ మెయింటెనెన్స్ ఈజ్ అ వెరీ హై. ఇప్పుడు మీరే చూస్తే ఇప్పుడు నా ల్యాప్టాప్లో కాబట్టి నేను ఇది ఇన్స్టలేషన్ చేయడానికి ఆల్మోస్ట్ నేను ఒక 1 వీక్ తీసుకున్నాను. ఇన్స్టలేషన్ ఈజ్ అ వెరీ ఈజీ, బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్ దట్ ద సెటప్. యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ vSphere ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ మనకి ఈ IPO రావడానికి ఇంత టైం పట్టింది, 31.20. ఆ IP వచ్చేంత వరకు ఒకసారి IP రాదు, అది లాగిన్ అయితే మనకి ఈ వ్యూ వస్తుంది. కానీ ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు కూడా మనకి లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి వస్తాయి, ఎందుకంటే మెమరీ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఇక్కడ చూస్తే నేను 16 GB ఆఫ్ మెమరీ దీనికే అలొకేట్ చేయాలి. సో మీ ల్యాప్టాప్ 12 GB అలాగేందంటే పోయినట్టే. ఓకే. సో అంటే జనరల్గా అయితే వీ నీడ్ టు హ్యావ్ this much of an environment. So the basic thing is that if you are looking for the grandeur personality అయితే that's a very well and good. ఎందుకంటే మీది ఒక స్టార్టప్ నుంచి మిడిల్ రేంజ్ కంపెనీస్ వరకు ఇప్పుడు మా కంపెనీలో అరౌండ్ 70 క్లయింట్స్ మేము ఓన్లీ VMware సెటప్ మీదే చేస్తున్నాం, రైట్? లేక బెంగళూరు ఇంటర్నేషనల్, JSW పెయింట్స్, ఓకే, బ్యాంక్స్, లేకనో మిడ్ రేంజ్ బ్యాంక్స్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య బిర్లా ఎంటైర్ మేమే చూసుకుంటున్నాం. ఓకే, ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఆదిత్య బిర్లా బ్యాంకు, ఆదిత్య బిర్లా ఫైనాన్స్. సో మొత్తం అంతా కూడా VMware ఎన్విరాన్మెంట్ మీద రన్ చేస్తున్నాం మేము. ఓకే, ఇదే రకంగానే మాకు బజాజ్, టాటా క్యాపిటల్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సూర్యోదయ బ్యాంక్, రాయల్ ఎన్ఫీల్డ్, ఎంటైర్ రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించి మేజర్ వర్క్ అంతా మేము చూసుకుంటాము. ఓకే, ఈ రకంగా నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి మేము పర్ఫామ్ చేస్తున్నాం. సో VMware మీద పెర్ఫామ్ చేస్తారంటే మీరు EXI లో పెర్ఫామ్ చేస్తారండి లేదంటే? ESX ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనం ఉంటాం, వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ESX. ఓకే, ఎలా ఉంటుందంటే అది వేరే వాడి యాక్టివిటీ కదా. మన సైడ్కి వచ్చేటప్పటికి ఐ డోంట్ వాంట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఐ డోంట్ వాంట్ ద హౌ ద యువర్ ESX ఈజ్ రన్నింగ్, అది నాకు అవసరం లేదు, రైట్? నా సైడ్కి వచ్చేటప్పటికి ఏంటి, నా ఆపరేటింగ్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఐ ఇన్స్టాల్ ఆన్ పర్టికులర్ హార్డ్వేర్. నా దృష్టిలో VMware ఈజ్ వన్ ఆఫ్ ద హార్డ్వేర్, అంతే కదా. VMware ఈజ్ వన్ ఆఫ్ ద హార్డ్వేర్. ఇప్పుడు నా దృష్టిలో నేను VMware ఇన్స్టలేషన్ చేసినప్పుడు, ఓకే, హౌ ఇట్ ఈస్ యు ఆర్ యాక్సెసింగ్, హౌ యు ఆర్ మేనేజింగ్ ద థింగ్స్ అండ్ ఆల్, అంతే. సో ఇక్కడ ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇష్యూ వచ్చింది, లేకపోతే వాట్ ఎవర్ రిలేటెడ్ టు ద యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు, రైట్? లెట్ ఇట్ బి అపార్ట్మెంట్లో ఒక 50 హౌసెస్ ఉన్నాయి, లైక్ G1, G2, G3, గ్రౌండ్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ అలాగా. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్లో మీ పోర్షన్ అనేది మీరు పర్చేజ్ చేసుకున్నారు. లెట్ ఇట్ బి సంథింగ్ లైక్ 001 అనేది మీరు పర్చేజ్ చేసుకున్నారు. ఓకే, సో రిప్రజెంటేషన్ ఆఫ్ ఇప్పుడు గవర్నమెంట్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు, ఓకే, లెట్ ఇట్ బి సూర్య ఈజ్ హ్యావింగ్ ఓనింగ్ ద వన్ అపార్ట్మెంట్. ఓకే, తన అపార్ట్మెంట్ అనేది అంటే మొత్తం బిల్డింగ్ చూపిస్తుందా లేకపోతే మీ పర్టికులర్ పోర్షన్ చూపిస్తుందా? ఫుల్ బిల్డింగ్ అన్న చూపిస్తుంది. తన పరంగా బిల్డింగ్ చూపిస్తుంది, కానీ మీ పేరు మీద ఉన్నది బిల్డింగ్ కాదు కదా. కాదండి, ఓన్లీ అపార్ట్మెంట్. యు ఆర్ హోల్డింగ్ ఆఫ్ అపార్ట్మెంట్ ఇన్ ద సెన్స్ యు ఆర్ హోల్డింగ్ ఆఫ్
పోర్షన్ అపార్ట్మెంట్ అంటే బయట బయట మామూలుగా అనుకునేది ఎంటైర్ స్ట్రక్చర్, రైట్? అంటే మొత్తం బిల్డింగ్. కానీ రియాలిటీ ఏంటి? విచ్ పోర్షన్, రైట్? అదే రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చెప్పినప్పుడు మనం ఈఎస్ఎక్సే అంటాం, లేకపోతే విఎంవేర్ అంటాం, లేకపోతే ఫిజికల్ బాక్స్ అంటాము. కానీ ఫిజికల్ బాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నాకు ఈ పర్టికులర్ విఎంవేర్లో నాకు ఒక 30 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. ఓకే, 30లో నేను ఒక ఆపరేటింగ్ సిస్టమ్ పరంగానే నేను హ్యాండిల్ చేస్తున్నాను. సో విఎంవేర్ టీం వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేసేది రెస్పెక్ట్ టు ద పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్, నాట్ అదర్ దాన్ దట్. అంతే కదా? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి సూర్య యూ హ్యావ్ టు పే ద ట్యాక్స్ అంటే యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద యువర్ అపార్ట్మెంట్ ఓన్లీ, మీన్స్ యువర్ పోర్షన్ ఓన్లీ, రైట్? మీ పక్కన ఎస్ వస్తే కూడా మీరు పే చేయరు కదా. కరెక్ట్. సో మీన్స్ దట్ ఈస్ నాట్ అథెంటికేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెయ్యాలనుకున్నా కూడా దట్ ఈస్ నాట్ అథెంటికేట్. యు ఆర్ నాట్ సపోజ్ టు బి పే ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ నేమ్, బట్ యూ కెన్ డూ డిఫరెంట్ వే. సో ఇక్కడ విఎంవేర్ టీమ్ అవుట్తో మనం కనెక్ట్ అయినప్పుడు దిస్ సర్వర్ ఈజ్ హ్యావింగ్ ఇష్యూ. లెట్ ఇట్ బి ఐఎమ్ హ్యావింగ్ ద వన్ సర్వర్ లైక్ 0010. ఈ పర్టికులర్ సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదు లేదా హంగ్ అయింది. సో ప్రజెంట్ మేమున్న ఎన్విరాన్మెంట్లో అయితే వీ డోంట్ హ్యావ్ ద డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ద కన్సోల్. అంటే మేము విఎంవేర్ కూడా యాక్సెస్ చేయడానికి కూడా మాకు యాక్సెస్ లేదు. అంటే ప్రజెంట్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, ఈ వర్క్ చేయడానికి కూడా నాకు యాక్సెస్ లేదు. అంటే నాకు కన్సోల్ కావాలి అంటే నేను విఎంవేర్ వాడికి టీం మెయిల్ పంపించి వాడిని ఈ సర్వర్ నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను, నాకు కన్సోల్ కావాలని చెప్పి నేను వాడికి ఒక టికెట్ రైట్ చేస్తే హీ విల్ కమ్ ఇన్ టు ద ఆన్లైన్ అండ్ హీ విల్ గివ్ ద కంట్రోల్. అప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? దీనికి ఒక్కదానికే కంట్రోల్ ఇస్తాడు నాకు. సో నా యాక్టివిటీ ఏంటి? దీనికి సంబంధించిన కంట్రోల్ మాత్రమే నేను చేస్తాను తప్ప వేరేది కూడా ముట్టుకోకూడదు. సో దట్ టైప్ ఆఫ్ నేచర్ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ డెడికేటెడ్. సేమ్ మన ఎగ్జాంపుల్లో లాగానే ఓకే, ఎంటైర్ అపార్ట్మెంట్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ యువర్ నేమ్. ఆ అపార్ట్మెంట్లో వన్ ఆఫ్ ద పోర్షన్ ఈజ్ యువర్ హోల్డింగ్. ఓకే, యు ఆర్ ద టాక్టికల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పర్టికులర్ పోర్షన్ ఓన్లీ. కానీ ఎంటైర్ అపార్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్. అంతే కదా? సో ఎంటైర్ అవునండి. ఆర్కిటెక్చర్కి వచ్చేటప్పటికి దిస్ సర్వర్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంపోనెంట్. అంతే కదా? సి ఎండ్ ఆఫ్ ద ఇయర్ దేర్ పీపుల్ ఆర్ డూయింగ్ ఆడిటింగ్ అండ్ ఆల్, వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, ఈఎస్ఎక్సే 5.56 దీనిలో ఎన్ని ప్రొడక్షన్ సర్వర్లు ఉన్నాయి, ఎన్ని నాన్ ప్రొడ్ సర్వర్స్ ఉన్నాయని అడుగుతారు. ఆ ప్రొడక్షన్ సర్వర్లో మీది 1 ఉన్నా 10 ఉన్నా కూడా కౌంట్ ఈజ్ ద మ్యాటర్, రైట్? దట్ ఈస్ ద పోర్షన్ ఆఫ్. సేమ్ మన ఎగ్జాంపుల్లో లాగా మీకు ఒక పోర్షన్ ఉన్నా లేకపోతే ఎంటైర్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మీ పేరు మీదే ఉన్నా కూడా, సో అవుట్ ఆఫ్ ద టీలో ఓకే సూర్య పేరు మీద ఒక 10 ఉన్నాయి, సో ఆల్ 10 అనేది కూడా ఇట్స్ అ పోర్షన్ ఆఫ్ కౌంటే. ఈ రకంగా ఉంటుంది. సో మనకి రియల్ టైంకి వచ్చేటప్పటికి వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ ఫీజిబిలిటీ. ఇదే నా ప్రీవియస్ కంపెనీలో నేను చేసినప్పుడు వి విల్ బీ హ్యావింగ్ ద సమ్ సార్ట్ ఆఫ్ L1 అండ్ L2 లెవెల్ మనకి యాక్సెస్ అనేది ఉండేది. అంటే నేను షట్ డౌన్ చేయగలను, రీబూట్ చేయగలను, మాడిఫై చేయగలను, అండ్ మోర్ ఓవర్ ఐ కెన్ ఏబుల్ టు సూ ద ఈవెంట్స్ ఆల్సో. మనకి ఈవెంట్స్ అనేవి కూడా మనకు ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా మనం సర్వర్ చూస్తే ఆ సర్వర్కి సంబంధించి ఓకే మనకు ఈవెంట్స్ కానీ లేకపోతే ఇష్యూస్ కానీ ఏమైనా కూడా చెక్ చేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్ అనేది మనకు ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మీన్స్ వాట్ ఎవర్ ద టాస్క్, ఇక్కడ మనకు ఏం టాస్క్ జరిగింది కానీ ఈవెంట్స్ కానీ మనకు ఉంటాయి అన్నమాట. కానీ బట్ జనరలీ మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఎలాగంటే ఈ యాక్సెస్ అనేది మనకు ఉంటే ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ వచ్చి ఏం చెప్పాడు, లాస్ట్ 4 hours నుంచి సిపియు ఎందుకు హెవీగా ఉంది కనుక్కోమన్నాడు. అసలు ఎప్పటి నుంచి ఉందో లేదో అనేది ఈ రకంగా తెలుసుకోవచ్చు. లేదు అనుకుంటే ఏదైనా సిపియు బదులు ఏదైనా ఒక పర్టికులర్ డిస్క్ అనేది ఏ టైంలో హెవీ కన్జంప్షన్ అయింది, ఆ టైమర్ ప్రకారము మనము ఆర్సీ యాక్టివిటీస్ ఇవన్నీ చేయడానికి ఉపయోగపడుతుంది. సో నా ప్రీవియస్ కంపెనీలో ఎలా ఉండేది, ఐ విల్ గెట్ ద యాక్సెస్ ఫర్ దిస్ వన్, ఈ యాక్సెస్ నాకు వచ్చేది, నేను డైరెక్ట్లీ ఐ కెన్ డూ ద అనలైజింగ్. ఇప్పుడు నేను అనలైజ్ చేయాలంటే నేను విఎంవేర్ టీమ్ వాడి మీద ఆధారపడాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాంపొనెంట్ విచ్ ఈస్ లాగింగ్ ఇన్ మై కరెంట్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో కంపెనీ టు కంపెనీ అనేది మీ యాక్సెస్ అనేది మారిపోతూ ఉంటుంది. సో వీఆర్ కాలింగ్ యాజ్ ఈవెంట్స్ అంటారు. ఓకే,
సో దిస్ ఈస్ ద వే హౌ ద VMware team will work with you. సో మేజర్గా చెప్పాలంటే వీఆర్ సపోర్టింగ్ అండ్ సర్వర్ రిలేటెడ్ మాత్రమే చేస్తాము. వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ దాన్ సర్వర్ రిలేటెడ్ కాకుండా వేరే యాక్టివిటీస్ అనేవి మనము చెయ్యము. ఓకే, అర్థమైందండి? వస్తున్నాయా? అంటే ఇంటర్వ్యూ పరంగా ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఎలా వస్తాయండి ఇది? ఇంటర్వ్యూ పరంగా క్వశ్చన్స్ వచ్చినప్పుడు దిస్ ఇస్ అ థింగ్. సి ఇంటర్వ్యూ పరంగా మన ఆపరేటింగ్ సిస్టము వేర్ ఎవర్ ఇట్ ఈస్ డిప్లాయిడ్ దోస్ థింగ్స్ ఓన్లీ వీఆర్ రిప్రజెంటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, do we have any questions? Nothing but sorry, do we have any experience on VMware అంటారు. Yeah, as a part of the infrastructure we are using the VMware environment. ఓకే, కొంతమంది వర్షన్ అడుగుతారు. వర్షన్ ఈజ్ నాట్ అ మ్యాండేటరీ. తెలిస్తే చెప్పచ్చు, తెలియకపోతే నాట్ అన్ ఇష్యూ. మామూలుగా మనం బయట అంతా వాడే వర్షను ఓకే 6.x కానీ లేకపోతే 7.x కానీ వాడుతున్నారు. కానీ మన మనకి డెవలప్మెంట్ స్టేజ్లో ఉండేది 8.x 9.x ఉంది. బట్ ద థింగ్ ఈజ్ దట్ సో మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో వాడుతున్నది 6x 7x ఇంకా వాడుతున్నారు. ఓకే, కెన్ కన్వే ద థింగ్. సో అది ఇట్స్ నాట్ మ్యాండేటరీ, మేబీ ఇఫ్ యూ కెన్ రిమెంబర్ ఆర్ నాట్. బట్ ద ప్రైమరీ థింగ్ ఏంటంటే VMware పరంగా what type of activities you will do, what type of activities you would do into the VMware. So majorly we are coordinating as a part of the server management. We are logging to the servers, we are checking the server status, or for example if any reboot request will come, if any restart request will come, if any suspend need to come, we are going to do the activities. Apart from that evanna manaku console issues. So usually we are coordinating with VMware or we are working on VMware for the any console issues. For example, server is hung with some memory issue, server is hung with due to the some of the error. Okay, I need to take the control, I need to reboot the server, or I need to perform the some of remediations. Ide kakunda there is some of the cases I need to change the root password or something. So in that time also we are going to do the work with the VMware team. So ultimately infrastructure level, whatever the basic needs are there, we are going to work with them. Beyond the level, for example, if the client is want to do the vMotion, మీకు మొన్న vMotion గురించి చెప్పాను కదా, ఒక క్లస్టర్ నుంచి ఇంకో క్లస్టర్కి మూవ్ చేయడము అని. ఓకే, క్లస్టర్ నుంచి. సో దిస్ టైప్ ఆఫ్ ద యాక్టివిటీస్ అండ్ ఆల్ ఇట్ విల్ బి టేకన్ కేర్ బై ద VMware team. అవి మనకి యాక్సెస్ ఉండదు. సో మీకు ఈ కన్సోల్ అనే యాక్సెస్ అనేది ఉండాలి. ఫస్ట్ ఈ కన్సోల్ యాక్సెస్ అనేది మనకు ఉండదు కాబట్టి ఈ యాక్టివిటీస్ అన్ని వాళ్ళు చేస్తారన్నమాట. ఓకే, ఆర్ సమ్ ఆఫ్ ద RCA కేసెస్ మనకి ఏమొస్తుంటాయి, జనరల్లీ వెన్ యూ పీపుల్ ఆర్ డీలింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ RCA కేసెస్ కూడా వస్తుంటాయి. వాటిని మేనేజ్ చేయడం, ఓకే, ఈవెంట్స్ని వ్యాలిడేట్ చేయడము, కోఆర్డినేట్ చేయడం. సో ఎంటైర్ వాట్ ఎవర్ ద రెస్పాన్సిబిలిటీస్ రిలేటెడ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ మాత్రమే ఉంటుంది తప్ప వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఆన్ ఎనీ అదర్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ ఇన్డెప్త్గా మనం వెళ్ళమన్నమాట. ఇన్డెప్త్గా వెళ్ళి, ఎందుకంటే దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, రైట్? మనము అంతకంటే మనము హ్యాండిల్ చేయకూడదు. ఓకే, సో దీనికి సంబంధించి నేను ఏం చేస్తానంటే కొన్ని రియల్ టైం నేను పికప్ చేసి ఒక నోట్స్ షేర్ చేస్తాను. అంటే డే టు డే యాక్టివిటీస్ ఇప్పుడు నేను ఏం చెప్పానో అదే రకంగానే మనకి ఏ టైప్ ఆఫ్ స్పెసిఫిక్ ఇష్యూలు వస్తుంటాయి. ఓకే, అవి నేను ఒకసారి పుల్అప్ చేసి నేను ఒకసారి నోట్స్ షేర్ చేస్తాను. ఓకే, అప్పుడు మీకు అది రివిజన్ పరంగా ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్పెసిఫిక్ ఎర్రర్, ఇప్పుడు నేను స్పెసిఫిక్గా కాకుండా ఇప్పుడు ఎలాగంటే మనం కామన్ ఎర్రర్ చెప్పాము, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ కామన్ ఎర్రర్ ఏదైనా ఒక స్పెసిఫిక్ ఎర్రర్ వచ్చినప్పుడు నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అనేది నేను ఒక నోట్స్ షేర్ చేస్తాను. సో దట్ ఈస్ ఆల్సో వీ కెన్ డూ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే అది మన సర్వర్ సైడ్ ఇష్యూ అన్నది, లేదంటే VMware ఇష్యూ అన్నది ఎలాగా అది మనం డిఫరెన్షియేట్ చేయగలమండి అది? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి సర్వర్ సైడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ ఏదన్నా ఇష్యూ వచ్చిందనుకోండి, మనకి తెలుస్తుంది కదా కన్సోల్లో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఏదైనా ఒక సినారీ తీసుకోండి,
ఇప్పుడు సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే. సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా కన్సోల్లో చూసుకున్నప్పుడు కన్సోల్లో అప్ ఉంది. ఓకే. అండ్ మీరు సర్వర్లో లాగిన్ అవ్వగలుగుతున్నారు, హ్యాండిల్ చేయగలుగుతున్నారు. కానీ అవుట్ సైడ్ ఆఫ్ వర్క్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మీరు ఏం చేశారు, ఎన్ఎఫ్ఎస్ సర్వర్ ఉంది రైట్. ఎన్ఎఫ్ఎస్ అయినా సాంబాన్ ఆ రోజు మీరు కాన్ఫిగర్ చేయాలని చూసారు. సాంబార్ సాంబానా ఎన్ఎఫ్ఎస్ అనుకుంటా కదా. అదే అది రెండు డిఫరెంట్ రెండు ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి. అది ఎన్ఎఫ్ఎస్ అండి, అది ఎన్ఎఫ్ఎస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా బోత్ సర్వర్స్ ఆర్ అప్, సర్వర్ అండ్ క్లయింట్ ఆర్ అప్, అంతేనా? కానీ అవునండి. వాట్ ఈస్ ద లాగింగ్ ఓవర్ దేర్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఆ ఎన్విరాన్మెంట్ పరంగా, హార్డ్వేర్ పరంగా ఒకదానికి మధ్య కనెక్టివిటీ అనేది లేదు రైట్. సో ఇక్కడ మనం ఆపరేటింగ్ సిస్టమ్ అడుగుతామా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతామా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతాం. ఆ రోజు మనం ఏం చేసాము, ఆపరేటింగ్ సిస్టమ్ చేంజ్ చేయలేదు. అంటే ఆపరేటింగ్ సిస్టంలో చేంజెస్ అంటూ ఏం చేయలేదు. మనం ఏం చేసాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ అనేవి చేసాము. అంటే రెండు ఒకే హార్డ్వేర్ మంది కన్నా తీసుకురావడము, లేకపోతే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తారు, దే ఆర్ డూయింగ్ జస్ట్ 2 టైప్ ఆఫ్ యాక్టివిటీస్. సేమ్ మనలాగా రెండు ఒకే ఎన్విరాన్మెంట్లో తీసుకురావడము, లేదు క్లయింట్ చెప్పాడు అది మెయింటైన్ చేయాలి ఇది మెయింటైన్ చేయాలంటే రెండిటికి మధ్య ఒక టన్నలింగ్ అనేది మెయింటైన్ చేస్తాడు. టన్నలింగ్ అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా నెట్వర్క్లో? లేదండి. అంటే ఏం లేదు. ఇప్పుడు మనకు బ్రిడ్జెస్ ఉంటాయి రైట్. ఎప్పుడైనా నదుల మీద బ్రిడ్జెస్, వాట్ ఈస్ ద బ్రిడ్జ్? నీకు ఆ సైడ్ గట్టుకి ఈ సైడ్ గట్టుకి ఒక కైండ్ ఆఫ్ కనెక్ట్ ప్లేస్ చేస్తాడు రైట్. అంటే ఈ సైడ్ ఉన్నవాడు ఆ సైడ్కి వెళ్ళాలనుకుంటే బై యూజింగ్ దట్ పర్టికులర్ టర్నల్, ఆ పర్టికులర్ యూజ్ చేసుకొని వాడు వెళ్ళొచ్చు. దట్ ఈస్ వాట్ ద రైట్. ఇప్పుడు మనకున్న మెట్రోలు కానీ లేకపోతే మనకున్న ఇవన్నీ కూడా అవే కదా. సో హియర్ ఆల్సో దట్ ఈస్ ద సేమ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. టన్నలింగ్ అనేది కూడా నెట్వర్కింగ్ వాడు ఏం చేస్తాడంటే ఓకే ఈ రకంగా ప్లేస్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లయింట్ వచ్చి విప్రో అనుకోండి, జనరల్గా చెప్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మీతో అగ్రిమెంట్ చేసుకున్నాను కదా అని చెప్పేసి విప్రో వాడి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మీరు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చరే చూద్దాం. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, మొత్తం సర్వర్స్ అంతా కూడా ఓఈఎంలో మెయింటైన్ చేస్తున్నాడు, ఆరకల్లో. ఓకే. మీ కంపెనీ వచ్చి మీరు ఏం చేస్తున్నారు, మీరు మెయింటైన్ చేస్తున్నది విఎంవేర్లో మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. లేదు మనము ఈ కంపెనీతో మనము వీ హ్యాడ్ గుడ్ ర్యాపో ఉంది, లేకపోతే ఒక 10 years ఆఫ్ కాంట్రాక్ట్ ఉందని చెప్పి వాడు అన్నీ తీసుకొచ్చేసి మీకు అంటే మీ ఎన్విరాన్మెంట్లో కన్వర్ట్ చేస్తాడు. ఎప్పుడన్నా చూసారా? అయితే మీ వాడి ఎన్విరాన్మెంట్లో ఏమన్నా కన్వర్ట్ చేసేది ఎప్పుడన్నా చూసారా? లేదండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ అనేది ఎప్పుడు జరగదు రైట్. కానీ మీరేం చేసుకున్నారు, 10 years ఆ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇఫ్ ఎనీ ఇష్యూస్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్, ఐ నీడ్ టు డూ ఇట్. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, హౌ యు ఆర్ గోయింగ్ టు టేకప్ ద యాక్టివిటీ? అప్పుడు మీరు ఏం చేస్తారు, యు ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద యాక్టివిటీ బై యూజింగ్ ద సమ్ కైండ్ ఆఫ్, అంటే అందుకే మీరు ఏం చేస్తారు, సిస్కో విపిఎన్ ద్వారా కనెక్ట్ అయ్యి అక్కడ ఒకటి ఏదన్నా ఒక పర్టికులర్ ఎంఎస్టిఎస్ అదే విండోస్ గేట్వే ఓపెన్ చేసుకొని అక్కడి నుంచి మీరు లాగిన్ అవుతారు. అంతేనా? ఇప్పుడు మీరు మీ క్లయింట్ సర్వర్కి లాగిన్ అవ్వాలంటే యు ఆర్ యూజింగ్ ద సిస్కో విపిఎన్ రైట్. కరెక్ట్. సిస్కో విపిఎన్లో ఏముంటుంది, ఒక రేంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చేసిన సర్వర్కి అక్కడికి రేంజ్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ కాల్ ద టన్నలింగ్. ఓకే. మన భాషలో చెప్పాలంటే టన్నలింగ్ అంటే అంత సింపుల్. అంటే ఇక్కడ మీరు మారట్లేదు, క్లయింట్ కూడా తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారట్లేదు. అల్టిమేట్గా మీరు ఏం చేయాలి, ఆరకల్ సర్వర్స్ అంటే ఆ ఎన్విరాన్మెంట్లో ఏమన్నా ఇష్యూస్ వస్తే ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ నుంచి యూ హ్యావ్ టు బి సపోర్ట్. ఓకే, సపోర్ట్ చేస్తున్నావు కదా, సపోర్టింగ్ యు ఆర్ కనెక్టింగ్ టు ద సిస్కో, లేకపోతే ఏదో ఒక పర్టికులర్ విపిఎన్ వాడుతున్నావు, అక్కడి నుంచి కనెక్ట్ చేస్తున్నావు. దట్ ఈస్ ద వే ఆఫ్ వర్క్. ఓకే.
సో ఓకేనండి. ఈ రకంగా చేస్తాం. హోప్ ఇట్స్ క్లియర్. క్లియర్ అండి. నోట్స్ ఉన్నాయా? దీనికి క్లియర్. సంబంధించి నేను ఒక క్లియర్ నోట్స్ ప్రిపేర్ చేస్తాను, చేసి సార్. పంపిస్తాను. ఓకే. షూర్, జస్ట్ గో త్రూ చేయండి అండ్ బిఎంబి ఏడబ్ల్యూఎస్ది ఒకసారి సెటప్ క్రియేట్ చేయండి. సార్. సో ఫ్రమ్ ఓకే, వీఆర్ స్టార్టింగ్ ది ఏడబ్ల్యూఎస్. ఓకే, ఓకే. దీనికి సంబంధించి నేను ఒకసారి నోట్స్ అండ్ రియల్ టైమ్ ఇష్యూస్ కొన్ని పికప్ చేసి షేర్ చేస్తాను. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ 9:20.